ఓకే, వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఈరోజు ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రభ వార్తాపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది. అలాగే వేటు న్యూస్లో కూడా అదే అంశాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ విషయం ఏంటనేది ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. ఏంటంటే అది వచ్చే నెలలో డిఎస్సి అని. ఆల్రెడీ ఈ విషయాన్ని గురించి గతం అంటే ఎన్నో రోజులని కాదు, ఒక 4-5 రోజుల క్రితం నేను ఒక లైవ్ వీడియో చేయడం కూడా జరిగింది. అందులో అప్పట్లో మనం ఆంధ్రజ్యోతి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఒక 4-5 రోజుల క్రితం మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో పేపర్లో 2500 నుంచి 3000 టీచర్ ఉద్యోగాలు వచ్చే డిఎస్సిలో భర్తీ చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి వార్తను మనం చదివాం. అక్కడ కూడా వచ్చే నెలలో డిఎస్సి అంటే అప్పుడు వాళ్ళు కూడా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక 4-5 డేస్ క్రితం. మరి ఈరోజు మనము ఆంధ్రప్రభ వార్తాపత్రికలో మీరు అందరూ కూడా చూస్తుంటారు. మరి ఆంధ్రప్రభ వార్తాపత్రిక సమాచారాన్ని ఇక్కడ మీకు ఉంచడం అనేటువంటి జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే 10,000 పోస్టులతో నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. 10,000 పోస్టులతో నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. ఈ ఏడాది 9,000 మంది రిటైర్మెంటు. ఈసారి ఆంగ్ల కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష అనేటువంటిది కూడా ఉంటుందంటున్నారు. ఆల్రెడీ మనము ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ టెస్ట్ ఈపీఎల్టీ గురించి ఇప్పటికే మనం 2 వీడియోల్లో మాట్లాడుకొని ఉన్నాం. అలాగే సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి కూడా మాట్లాడుకొని ఉన్నాం గతంలో. ఆల్రెడీ వాటి గురించి మాట్లాడాం కాబట్టి మరలా దీని ప్రస్తావనకు రా. అయితే వీళ్ళు ఇక్కడ ఈ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన సారాంశం ఏంటంటే 2026లో ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు సుమారు అని చెప్పేసి ఒక 9,500కి లెక్క చూపడం అనేటువంటిది వీళ్ళు ఇక్కడ జరిగింది. ఏంటంటే హెచ్జిటి వచ్చేసి 6,000, అలాగే ఎస్సీఏలు స్కూల్ అసిస్టెంట్స్ వచ్చేసి 3,000 మంది, అలాగే పీఈటీలు వచ్చేసి పీడీలు వచ్చేసి ఒక 500 మంది, మొత్తం 9,500 మంది మరి 2026లో వృత్తి విరమణ చెందుతున్నారు అని చెప్పేసి. మరి 2026 అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. మరి 2026 చివరి నాటికి వీళ్ళు రిటైర్డ్ అవుతారా లేదా మధ్యలో రిటైర్ అవుతారా అనేటువంటిది క్లారిటీ ఎవరికి కూడా లేదు. సాధారణంగా మనకు కానీ ఫిబ్రవరిలో కానీ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు జూన్ నాటికి లేదా ఆగస్టు నాటికి ఖాళీలు అయ్యేటువంటి భర్తీని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సాధారణంగా అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ అనేటువంటిది 2-3 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఒక 2-3 నెలలకి వృత్తి విరమణ పొందేటువంటి పోస్టుల సంఖ్యలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరి వీళ్ళు 2026 అన్నారంటే మరి అది 2026 చివరి వరక లేదా మధ్యలోన లేదా 1-2 నెలలు అనేటువంటిది క్లారిటీ అనేటువంటిది లేదు. దీని మీద ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే ఎవరికి కూడా తెలియదమ్మా. ఇంతకుముందు వీడియోలో కూడా 2,500 నుంచి 3,000 అనేటువంటి దగ్గర కూడా నేను చెప్పాను. ప్రతి సంవత్సరము డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నట్లయితే మనకు వేల సంఖ్యలో ఉద్యోగాలు రావడానికైతే అవకాశం ఉండదనేటువంటి విషయాన్ని ఇంతకుముందు కూడా ప్రస్తావించడం జరిగింది. ఉంటే మంచిదే, కానీ అలాంటి పరిస్థితులు నిజంగా ఉంటాయనేటువంటిది కూడా మనము ఆలోచన చేయాలి. వీళ్ళు 2026 నాటికి ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలని చెప్పి జస్ట్ ఏదో ఒక ఫిగర్ వేయడం అనేటువంటి జరిగింది. అక్కడ హెచ్జిటి 6,000 మంది అని, స్కూల్ అసిస్టెంట్లు 3,000 మంది అని, అలాగే పీడీలు ఒక 500 మంది. కానీ మనకి ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అనేటువంటిది అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరు కూడా ఈ సంఖ్య మీద, విద్యా సంబంధిత అధికారులు ఎవరు కూడా సంఖ్య మీద స్పష్టత అనేది మనకి లేదు. కాబట్టి 9,500 లేదా 10,000 లేదా 2,500 నుంచి 3,000 ఇవన్నీ కూడా మనం ఇంకొంతకాలము వేచి ఉంటే కానీ వీటి మీద ఒక స్పష్టత అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. నేను మరొకసారి కూడా మీకు ముఖ్యంగా చెప్తున్నాను,
సంఖ్య అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వద్దు. మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి కూడా నాకు కావాల్సినది ఒక ఉద్యోగము, ఆ ఉద్యోగాన్ని సాధించడం కోసం నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తాను అనేటువంటి ఒక ఆలోచనతో ప్రయత్నం చేయండే తప్ప 10,000 ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి ఇప్పటివరకు ప్రిపేర్ కానిటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వడం, ఇంకొక వారం రోజుల తర్వాత మరో న్యూస్ పేపర్లో 10,000 లేవంట 4,000 5,000 అని చెప్పగానే మళ్ళా ప్రిపరేషన్ పక్కన పెట్టేశాడు. అలాంటి యాటిట్యూడ్ అయితే దయచేసి వద్దు. పోటీ పరీక్షలకు అది చాలా ఇబ్బంది పెడుతుందమ్మా. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఏ అభ్యర్థి అయినా సరే, అది డిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, యూపీఎస్సి కావచ్చు, ఏదైనా రైల్వే కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి నిరుద్యోగి కూడా యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నాకు కావాల్సినది ఒక ఉద్యోగము, ఆ ఒక ఉద్యోగాన్ని నేను సాధించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తాను అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో కానీ మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్య ఎన్ని ఉన్నా సరే అందులో ఒక ఉద్యోగం అనేటువంటిది మీది అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే నేను మిమ్మల్ని ఏదో నిరాశపరచడం కోసం నేను ఈ మాట చెప్పడం లేదమ్మా. ప్రతి సంవత్సరం ఉద్యోగాల సంఖ్య అన్నప్పుడు వేల సంఖ్యలో రావడానికైతే అవకాశం అనేటువంటిది ఉండదు. సరే, ఆ 3,000 4,000 5,000 6,000 లేదా ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చినట్టు 10,000 ఉద్యోగాలు అనేటువంటిది ఇవి ఖచ్చితమైనటువంటి సమాచారం అనేటువంటిది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఖచ్చితమైన సమాచారం కావాలన్నట్లయితే అన్ని జిల్లాల నుంచి కూడా ఆ విద్యా సంబంధిత అధికారులు సమాచారాన్ని ప్రభుత్వానికి పంపాలి. పంపిన తర్వాతే ఆ లిస్ట్ అనేటువంటి మనకు తెలుస్తుంది తప్ప ఒక ఊహాగానాలతో వాటి సంఖ్యను మనము ఇప్పుడే చెప్పలేం. ఇంతకుముందే నేను చెప్పాను కదా, అక్కడ 2026లో ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు అంటే మరి 2026 చివరి నాటికి అన్నప్పుడు ఇప్పుడు డిఎస్సి నిర్వహించి 2026 చివరి దాకా మిమ్మల్ని అలా ఉంచలేరు కదా. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత 2 లేదా 3 లేదా మ్యాక్సిమం ఒక 4 నెలల సమయంలో భర్తీ అయ్యేటువంటి పోస్టుల సంఖ్యను మొత్తాన్ని, అంటే ఈ రిక్రూట్మెంట్ ఎప్పటికీ పూర్తవుతుంది అనేటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క ఖాళీలను పరిగణలోకి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో ఉండాలని మీరు కోరుకున్నట్టే నేను కూడా కోరుకుంటాను, ఉండాలని కోరుకుందాం. ఎక్కువ సంఖ్యలో ఉంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తాయి. కానీ వాస్తవ పరిస్థితులను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి సంఖ్య అనేటువంటి దాన్ని మీరు పక్కన పెట్టేసి మీరందరూ కూడా ప్రిపరేషన్ని సీరియస్గా చేయండి. మరి వార్తలు వస్తున్నాయంటే మనకు జనవరి నెలలోనే ఈ యొక్క టెట్ రిజల్ట్ అనేటువంటిది మనకు వస్తుంది. ఒక వారం రోజుల్లోనే ఈ టెట్ రిజల్ట్ మీద కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత మనకి ఈ యొక్క పొంగల హాలిడేస్, ఈ పండుగలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి పండుగ తర్వాత అభ్యర్థులందరూ కూడా దీని మీద సీరియస్గా దృష్టి సారించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి పండగ లేదా మరొకటి అని కాదు, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సీరియస్గా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. మధ్యలో ఎలాంటి బ్రేక్ ఆటంకాలు అనేటువంటిది వాటికి కలిగించొద్దు. ఇప్పుడు వరకు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనే ఆలోచన ఉండేటువంటి వాళ్ళు మాత్రం దయచేసి ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా మీరు ప్రిపేరు కావాలి. కాబట్టి సంఖ్య అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా ప్రిపేర్ అయితే బెటర్ అనేది నా యొక్క ఆలోచన. మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారి యొక్క యాప్ ఉందమ్మా, టీచర్స్ అకాడమీ కనిగిరి అనేటువంటి యాప్ గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క కనిగిరి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో వీడియో క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి. అలాగే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వీడియో క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి, అలాగే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క అంటే మీకు వీడియో క్లాసెస్ కావాలన్నా, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కావాలన్నా కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మారిన సిలబస్కి అనుగుణంగా అందులో అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా 10th క్లాస్ కొంత రిమైనింగ్ ఉంది. 2-3 రోజుల్లోపు దాన్ని మొత్తం కూడా పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బుక్స్ న్యూ సిలబస్. ప్రజెంట్ పాఠశాలలో ఏ సిలబస్ అయితే అమలవుతుందో ఆ సిలబస్సు అభ్యర్థులకు అత్యంత సులభ శైలిలో అర్థమయ్యే విధంగా ప్రతి సబ్జెక్టు మీద కూడా మెటీరియల్ను
టీచర్స్ అకాడమీ కనిగిరి వారు తయారు చేయడం అనేటువంటి జరిగింది. మీకు ఎవరికైనా బుక్స్ కావాలనుకున్నట్లయితే 9848661318 అలాగే 9848662338 అనేటువంటి మొబైల్ ఫోన్కి కానీ మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఏ పుస్తకాలు కావాలో చెప్తే ఆ పుస్తకాల కాస్ట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు అవసరమైనటువంటి పుస్తకాలన్నింటినీ కూడా మీకు పోస్టల్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ లేదా ఆర్టీసీ సర్వీస్ ద్వారా కానీ పంపడం జరుగుతుంది. లేదా మీరు నేరుగా కనిగిరి టీచర్స్ అకాడమీని సంప్రదించినా కూడా మీకు కావాల్సినటువంటి అన్ని పుస్తకాలు కూడా అందుబాటులో ఉండే. గత వారం రోజుల దాకా కూడా మనకి ఈ 9th 10th క్లాస్కి సంబంధించిన సోషల్ కానీ సైన్స్ కానీ అలాగే జీకే బుక్ కానీ అందుబాటులో లేవు. ఇప్పుడు అన్ని రకాల టైటిల్స్ అన్ని సబ్జెక్టులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి. అలాగే అన్ని మెథడాలజీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే జీకే బుక్ కూడా అందుబాటులో ఉంది. ఎవరైనా టీచర్స్ అకాడమీ మెటీరియల్ కావాలనుకున్నట్లయితే ఆ నెంబర్స్కి మీరు కానీ ఫోన్ చేసినట్లయితే మీకు ఆ పుస్తకాలు అనేటువంటివి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి పోస్టుల సంఖ్య అనే దాని గురించి కూడా మరలా కూడా నేను చెప్తున్నానమ్మా. సంఖ్య అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగింది. ఎందుకు చెప్తున్నానంటే 4 రోజుల తర్వాత మరొక న్యూస్ పేపర్లో అన్ని లేవంటే ఇన్నంట అని చెప్పేసి మరొక ఫిగర్ వస్తుంది. ఆ తర్వాత మరొక ఫిగర్ వస్తుంది. ఫైనల్ ఫిగర్ ఏంటంటే మనకు గవర్నమెంట్ వారు అనౌన్స్ చేసినప్పుడే దాని గురించి మనం మాట్లాడుకోవాలి తప్ప ఇవన్నీ కూడా అంచనాలు మాత్రమే, ఊహాగానాలు మాత్రమే. నిజం కాకూడదని నేను చెప్పట్లేదు, నిజం కావాలని మనం అందరం కూడా కోరుకుందాం. 10,000 ఉద్యోగాలు ఉంటే మంచిదే, కానీ నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 10,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, మా జిల్లాలో ఇన్ని ఉంటాయిలే కాబట్టి నేను కొంచెం ఎలా ప్రిపేర్ అయినా కూడా తక్కువగా ప్రిపేర్ అయినా కూడా నాకు ఉద్యోగం వస్తుందిలే అనే ఒక నిర్లక్ష్య భావన కానీ మీలో ఏర్పడినట్లయితే రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిజంగానే పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే ఆ రోజు మీరు బాధపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మన ప్రిపరేషన్ అనేటువంటిది తీవ్ర స్థాయిలోనే ఉండాలి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని. కాబట్టి పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మన ప్రిపరేషన్ అనేటువంటిది మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి పోటీ వాతావరణంలో మనం ఉద్యోగం సాధించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మరొక విషయంతో మరొక రోజు మరలా మీ ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ.